పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి పాలనలో అవినీతి గనులు పేట్రేగిపోతున్నారు. అక్రమ తవ్వకాలతో ప్రకృతి వనరులను దోచేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రాష్ట్రమంతా ఈ దోపిడీ సాగిపోతూనే ఉంది. ఎక్కడ కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అక్రమార్కులపై చర్యలు లేవు. జనం ఫిర్యాదులు చేసిన అధికారులు చాలా సైలెంట్గా ఉండిపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో బ్లాక్ గ్రెనేట్ రాయిని అడ్డగోలుగా తవ్వేసి తరలించేస్తున్నారు. అక్రమాలు జరిగిన మాట వాస్తవమని రెవెన్యూ అధికారులు సైతం అంటున్నారు. కాకపోతే వారిపై చర్యలు మాత్రం తీసుకోవాల్సింది గనుల శాఖ మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పాలక పక్షాల నేతల కనుసన్నల్లోనే ఈ దుర్మార్గం సాగిపోతోంది. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మండలంలోని కొర్రకోడు గ్రామ శివారులో పిఏబిఆర్ డ్యాం సమీపంలో సర్వే నంబర్ 127లో బ్లాక్ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ రాతికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ గ్రానైట్ రాళ్లను తవ్వేసి తరలించుకుపోతున్నారు. భారీ యంత్రాలు, మెషినరీల సాయంతో గ్రానైట్ రాళ్లను తవ్వేస్తోన్న దొంగలు భారీ కంటైనర్లలో వాటిని పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. రాత్రయిందంటే చాలు గ్రానైట్ రాయిని అక్రమంగా తరలించే కంటైనర్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. అధికార పార్టీ నేతలు, మంత్రుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. పచ్చ పార్టీ నేతల ప్రమేయం ఉండడం వల్లనే కావచ్చు అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా గోళ్లు గిల్లుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ తవ్వకాలతో భవిష్యత్తులో డ్యాంకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అటు ప్రజలు కూడా పదే పదే అధికారులకు ఈ అక్రమాలపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినా అధికార యంత్రాంగం కదలడం లేదు. కూడేరులో గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి ఎవరికీ ఎలాంటి అనుమతులు, లైసెన్సులు ఇవ్వలేదని కూడేరు తహసీల్దార్ మెహబూబ్ బాషా అంటున్నారు. కాకపోతే అక్కడ అక్రమ తవ్వకాలు జరిపినట్లు ఆయన నిర్ధారించారు. అక్రమార్కులపై గనుల శాఖే చర్యలు తీసుకుంటుందని ఆయన అంటున్నారు. కూడేరు మండలం కొర్రకోడు గ్రామం సర్వే నంబర్ 127లో అక్రమ మైనింగ్ జరుగుతోందనే విషయము మా దృష్టికి వచ్చింది. ఈ సర్వే నంబర్ సంబంధించి అక్కడ మైనింగ్ కోసము ఎవరికి ఎటువంటి అనుమతులు లేవు. ఈ విషయం మా దృష్టికి రావడంతో మేము కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆ జరిగే కార్యక్రమాలన్నీ స్టాప్ చేయడం జరిగింది. ఆ నంబర్లో ఎవరికి ఏ అనుమతులు లేవు. లేని విషయము మేము మైనింగ్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ విషయం పైన తదుపరి చర్యలు ఏమైనా ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. నెల రోజులుగా గ్రానైట్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం 1 క్యూబిక్ మీటర్ తవ్వితే ప్రభుత్వానికి 4,800 రూపాయలు రాయల్టీ చెల్లించాలి. కొర్రకోడులో ఇప్పటికే 2,000 క్యూబిక్ మీటర్లకు పైనే తవ్వేశారని అంటున్నారు. ఈ లెక్కన ఇప్పటికే కొన్ని లక్షల రూపాయల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే ఉంటుంది. అయితే రాయి విలువను పరిగణనలోకి తీసుకుంటే కోట్లలోనే నష్టం ఉంటుందంటున్నారు.